ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో ఫాల్గుణ మాసం చైత్రమాసం కలిసినటువంటి మార్చి నెలలో గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు మంచి రోజులు ఏమిటో, అలాగే ఈ మార్చి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో మార్చి నెల ఫాల్గుణ మాసం చైత్రమాసం కలిసి ఉన్న నెల. ఈ మార్చి నెల అనేది స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి మొదలుకొని స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి వరకు ఈ మార్చి నెల అనేది ఉన్నదండి. ఈ మార్చి నెలలో ఫాల్గుణ మాసం అనేది మార్చి 1 నుండి మార్చి 19 వరకు ఫాల్గుణ మాసం అనేది ఉందండి. 19వ తేదీ ఉదయం వేళ వరకు అమావాస్య తిథి ఉందండి. తర్వాత నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. మార్చి 20 నుండి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరం మార్చి 19తో క్రోధినామ సంవత్సరం అనేది ముగిసిపోయి పరాభవ నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరం మార్చి నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్కి, అద్దె ఇల్లు మారటకు మంచి రోజులు ఏమిటో, రోజువారీ తెలుగు పంచాంగం ప్రకారం తేదీ తిథి నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం మార్చి 1 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్కి, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉందండి. మార్చి 2 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. మార్చి 3 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈరోజు ఈ 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడిందండి. ఈ చంద్రగ్రహణం గురించిన పూర్తి వివరాలు నేను నా ప్రీవియస్ వీడియోలో తెలియజేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడగలరు. ఈరోజు అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 4 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి. ఈరోజు విశేషంగా హోలీ పండుగ జరుపుకోనున్నాము. దీన్నే వసంతోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. మార్చి 6 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహర చతుర్థి. ఈరోజు అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉందండి. మార్చి 7 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. మార్చి 8 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి. మార్చి 9 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్కి, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉందండి. మార్చి 10 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 11 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్కి, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉందండి. మార్చి 12 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్కి, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉందండి. మార్చి 13 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. మార్చి 14 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. మార్చి 15 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు నూతన గృహప్రవేశానికి అంత అనుకూలంగా లేదండి. అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. మార్చి 16 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. మార్చి 17 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి.
మార్చి 18 ఈ రోజు వారం బుధవారం. ఈ రోజు తిథి చతుర్దశి తిథి ఉదయం 8:10 వరకే ఉందండి. తర్వాత నుండి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 19 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి అమావాస్య తిథి ఉదయం 7:26 వరకు ఉందండి. తర్వాత నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ పాడ్యమి తిథి అనేది చైత్రశుద్ధ పాడ్యమి తిథి కాబట్టి ఈ రోజున విశేషంగా తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది పండుగను జరుపుకోనున్నాము. ఈ తెలుగు సంవత్సరాది పేరు శ్రీ పరాభవనామ సంవత్సరంగా జరుపుకోనున్నాము. అలాగే ఈ రోజు నుండి వసంత నవరాత్రులు ప్రారంభం. ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 20 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి విద్యా తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం అండి. ఈ రోజున నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. మార్చి 21 ఈ రోజు వారం శనివారం. ఈ రోజు తిథి తదియా తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. మార్చి 22 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి చవితి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈ రోజు గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపనలకు అనుకూలంగా లేదండి. అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉంది. మార్చి 23 ఈ రోజు వారం సోమవారం. ఈ రోజు తిథి పంచమి తిథి, నక్షత్రం కృతిక నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా శ్రీ లక్ష్మీ పంచమి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 24 ఈ రోజు వారం మంగళవారం. ఈ రోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 25 ఈ రోజు వారం బుధవారం. ఈ రోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలైన నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మాటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. మార్చి 26 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. మార్చి 27 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి నవమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా శ్రీరామ నవమి. ఈ రోజు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. మార్చి 28 ఈ రోజు వారం శనివారం. ఈ రోజు తిథి దశమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. మార్చి 29 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. మార్చి 30 ఈ రోజు వారం సోమవారం. ఈ రోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం మకా నక్షత్రం అండి. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. మార్చి 31 ఈ రోజు వారం మంగళవారం. ఈ రోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం మార్చి నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు మంచి రోజులు. మన జాతకం గ్రహబలం తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.